సత్యనగర్ కాలనీ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కాలనీలోని అసోసియేషన్ కార్యాలయంలో కాలనీ సభ్యులందరూ మూడవసారి ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా మూడవసారి ఎస్ హరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు హరి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు, కాలనీ వాసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి, కాలనీ అభివృద్ధికి తాను కృషి చేసి కారణంగానే మరలా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని హరి తెలిపారు. అనంతరం ఉపాధ్యక్షుడు ముసద్ దయాన్, కార్యదర్శి ఖజా రఫీవుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కలిసికట్టుగా సభ్యులందరితో చర్చించి సమస్యల పరిష్కారానికి కాలనీ కృషి చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డి, సురేష్ కుమార్, సునీల్, వెంకటేశ్వర్లు, సాయిరామ్ కుమార్, కృష్ణయ్య, ప్రభాకర్, శీతల్ కుమార్, ఉమేష్, శ్రీనివాస్, విఠలరావు, కిష్టయ్య, ప్రదీప్, రాజారావు, శివగణేష్, రాజాబాబు, నాయుడు, శివశంకర్, డేనియల్, విజయరాజ్, హనుమాన్ నాయక్, ఆదర్శ పతాక్లు పాల్గొన్నారు. ఈరోజు సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మూడోసారి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మా ఈ యొక్క అసోసియేషన్ 2020 సంవత్సరంలో ఏర్పడ్డది. 20 నుంచి 2022 వరకు మొదటి ఎన్నికలు జరపబడ్డాయి. దాని తర్వాత 2022 నుంచి 2024 వరకు రెండవ కార్యవర్గం నడిచింది. ఈరోజు మూడోసారి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ 3 సార్లు కూడా మా యొక్క కాలనీలో ఏకగ్రీవంగానే ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఎట్లాంటి కాంపిటీషన్ లేకుండా సామరస్యంగా అందరం కూర్చొని చర్చించుకొని ఎవరైతే మన అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడతారో, ఎవరైతే మనకు రాబోయే రోజులలో ఉపయోగపడతారో అనే విధంగా చర్చించుకొని అందరం కూడా గత సంవత్సరం అయితే ఎవరైతే కమిటీగా ఉన్నారో వాళ్ళే ఈసారి కూడా కంటిన్యూగా ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా ఈసారి మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, అదేవిధంగా కాలనీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు కంటే ఈసారి మాకు ఇంకా బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి మేము సభ్యులందరం కలిసి ఓ పార్క్ విషయంలో పోరాటం చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా మొన్ననే మేము దాని నుంచి బయటపడ్డాం. ఆ పార్క్ ప్లేస్ కూడా మాకు రావడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఆ యొక్క పార్క్ అభివృద్ధి కోసమే కానీ, కాలనీ అభివృద్ధి కోసమే కానీ మేము అందరం ఇదే విధంగా కలిసి ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. నేను ఈసారి మూడోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి కేవలం నా యొక్క కాలనీ సభ్యులే దానికి కారణం. నాకు ఎప్పుడు వెన్నంటూ ఉంటూ నా యొక్క విజయానికి బాటలు వేసినటువంటి నా కాలనీ సభ్యులు, అటు వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, అసోసియేట్ ప్రెసిడెంట్ కానీ, ట్రెజరర్ కానీ, మిగతా కార్యవర్గ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళు మేము మీ వెనక ఉన్నామన్నా రాబోయే రోజులలో కానీ ఇంతకుముందు కానీ ఎప్పుడు మేము వెనక ఉంటామని చెప్పి మాకు మళ్ళీ ఈసారి ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకు మళ్ళీ రాబోయే రోజులలో 3 సంవత్సరాలు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ 3 సంవత్సరాలు కూడా దానికి తగ్గట్టుగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్ళి మా యొక్క సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను మన మేడ్చల్లోనే ఒక మంచి కాలనీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మేము ఉంటామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగడానికి సహకరించిన మా సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎస్ హరి గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్గా ఆర్ ముసద్ దయాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాలనీ సెక్రటరీగా ఖజా రఫీవుద్దీన్ అహ్మద్, వసీం గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా లింగారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరర్గా సురేష్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అడ్వైజర్స్ల వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి సునీల్ గారిని, రాజారావు గారిని, వివిధ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ మిగతా కాలనీ సభ్యులను కూడా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొని ఈరోజు ప్రశాంతంగా మా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ ఏకగ్రీవంగా సామరస్యంగా సాగినాయి. అందులో నన్ను సెక్రటరీగా ఎంచుకున్నందుకు స్పెషల్గా థ్యాంక్స్, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఏ రకంగా అయితే నా సేవలు అందించానో దీనికి ఇంకా మంచిగా సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను. అందరికీ Hi everyone, thank you everyone for electing me as vice president. Third time కూడా కన్సిక్యూటివ్గా నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు I thank all the committee member, president and the secretary, and I definitely fulfill my commitment. నేను ఈ ఇచ్చిన పొజిషన్ని నేను ప్రాపర్గా నిర్వహిస్తానని I'll ensure that I'll commit myself to the position and will prosper again. Will make Satyanagar Welfare Association raise high
soar high like an eagle in coming days. Thank you very much.